హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. భైరవం థియేటర్లో రిలీజ్ అయింది, చూడడం జరిగింది. ఇది గరుడన్ అనే ఫిలింకి రీమేక్ అంట. ఆ ఫిలింని నేనైతే చూడలేదు, డైరెక్ట్గా ఇదే చూడడం. నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ మూవీని అయితే తీశారు. మంచు మనోజ్ అనియ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ గారు ఒక మల్టీ స్టారర్తో వచ్చారనమాట వీళ్ళందరూ కలిసి. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు అంత ఆశలైతే ఈ మూవీ మీద పెట్టుకోలేదు. ఇదైతే నాకు అంటే భైరవం చాలా పవర్ఫుల్ ఉంది పేరైతే, కానీ భైరవం మాత్రం నాకు బిలో యావరేజ్ మూవీ అనిపించింది భయ్య. ఆ టైప్లో నాకు అనిపించింది. కొన్ని విషయాలు నచ్చాయి, కొన్ని విషయాలు నచ్చలేదు. మాస్ ఆడియన్స్కి, బీసీ సెంటర్ ఆడియన్స్కి కొంతవరకు అయితే నచ్చచ్చు. అండ్ కొంతమంది ఈ మూవీని చూసి అవుట్డేటెడ్ అని కూడా అనుకోవచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు. పూర్తి స్థాయిలో థియేటర్ ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది అని మాత్రం చెప్పలేను. ఓటీటీలో మాత్రం పర్వాలేదు, చూడొచ్చు. మంచు మనోజ్ గారికి, రిమైనింగ్ హీరోస్కి కూడా అదిరిపోయే కంబ్యాక్ అనే రేంజ్లో మాత్రం లేదు. మిస్ అయిపోయింది, ఏదో సంథింగ్ మిస్ అయిపోయింది అనే ఫీలింగ్ డెఫినెట్లీ ఉంది. మరి ఆ ఒరిజినల్ వెర్షన్ చూశాక ఏమో మార్పులు చేసి ఉంటారేమో. మరిన్ని ప్లస్లు మైనస్లు క్లియర్గా చెప్తాను. వీడియోకి అయితే లైక్ వేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా మూవీలో మెయిన్ లీడ్స్ పెర్ఫార్మెన్సెస్, ముగ్గురు హీరోలు ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారయ్యా. ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు సినీ క్యారెక్టర్లో అతని యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఒక పూనకం ఎపిసోడ్ వస్తుంది, అందులో బాగా యాక్ట్ చేశాడు అతను. ఫైట్స్, కంపోజిషన్ మాస్ ఆడియన్స్కి, బాలకృష్ణ సినిమాలు చూసేవారికి అంటే అలాంటి ఫైట్స్ అనిపించవచ్చు అనమాట. గాల్లోకి లెగుస్తుంటాయి శవాలు. మనోజ్ గారు చాలా రోజుల తర్వాత కనిపించారు, బాగానే ఉంది. యాక్టింగ్ కొద్దిగా నెగిటివ్, ఆ క్యారెక్టర్లో బాగా చేశారు అతను. డబ్బింగ్ మాత్రం ఎక్కువ బేస్ వాయిస్ అయిపోయింది అనమాట. నారా రోహిత్ గారు యాక్టింగ్ అయితే ఎప్పుడు బాగానే ఉంటుంది, డీసెంట్ అనిపించింది. హీరోయిన్స్ ఓకే. ఫస్ట్ హాఫ్ మూవీ అలా వెళ్ళింది, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఓకే. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. శ్రీచరణ్ పాకాల గారు బాగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మస్తు అనిపించింది నాకైతే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా మెయింటైన్ చేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బెస్ట్ వర్క్ ఇచ్చారని చెప్పొచ్చు. ఒక 2 పాటలు అయితే నచ్చాయి. క్లైమాక్స్ ఓకేలా ఉంది. వారాహి అమ్మవారి ట్రాక్ కూడా బాగానే అనిపించింది. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ పక్కన పెట్టేయండి, స్క్రీన్ ప్లే మాత్రం అస్సలు ఏమాత్రం ఎంగేజింగ్గా లేదు. చాలా డల్ ఉంది, బోరింగ్గా కూడా ఉంటుంది, చాలా ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనమాట. ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ ఏం అవ్వలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రం ఓకేలా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బాగానే అనిపిస్తుంది, అక్కడ నుండి స్టోరీ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మళ్ళీ క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది అనమాట. స్టోరీ తెలిసిపోతూ ఉంటుంది, ప్రిడిక్టబుల్గా ఉంటుంది, రెగ్యులర్ ప్లే ఉంటుంది అనమాట. విలన్ కూడా తేలిపోయాడు. అండ్ ఎమోషన్స్ చాలా వీక్ అనిపించాయి. ఇదే మూవీకి పెద్ద మైనస్. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం చూడడానికి అయితే ఇబ్బందిగా అనిపిస్తుంది. మాస్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చొచ్చేమో, కానీ మిగతా రెగ్యులర్ ఆడియన్స్కి మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు. ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై అండ్ జై హింద్.